హలో అండి. ఈ మధ్య నేను వైజాగ్ వెళ్ళినప్పుడు సింహాచలం అప్పన్న స్వామి దర్శనంకి అయితే వెళ్ళానండి. నేను మామూలుగా ఎప్పుడు వైజాగ్ వెళ్ళినా సరే కంపల్సరీగా స్వామి దర్శనం అయితే 99% అయితే చేసుకోవడానికి ట్రై చేస్తాను. అయితే ఈసారి నేను మెట్ల మీద ఎక్కుతూ వెళ్ళానండి కొండపైకి. అంటే ఇప్పుడు బస్సులో వెళ్ళేదాన్ని, ఈసారి మాత్రం మెట్లు ఎక్కుతూ స్వామి దర్శనంకి అయితే నేను మా పెద్ద మేనగోడలు అయితే స్వామి దర్శనంకి ఇలా మెట్లు ఎక్కుతూ అయితే వెళ్ళాము. అది పాపం అలసిపోయి మధ్యలో నిమ్మరసం తాగుతుంది ఆగి. అయితే నేను ఎప్పుడో చాలా ఏళ్ళయిందండి ఇలా మెట్లు ఎక్కి నా పెళ్ళికి ముందు ఎప్పుడో ఇలా మెట్లు ఎక్కి అయితే వెళ్ళాను. తర్వాత ఎప్పుడు వెళ్ళినా సరే ఇంకా బస్ మీదో బండి మీదో వెళ్ళిపోవడమే పైకి. చాలా బాగా అనిపించింది అనమాట. చాలా సంవత్సరాలు అయింది కదా ఇలా మెట్లు ఎక్కి. చాలా జ్ఞాపకాలు అవన్నీ గుర్తొచ్చాయి. ఇలా మెట్లు ఎక్కి వెళ్తూ ఉంటే అందరం అప్పుడు పెళ్ళి కాకముందు అలా వెళ్ళేవాళ్ళం అప్పుడప్పుడు స్వామి దర్శనంకి. అయితే ఇక్కడిది శివగంగ అంట. అక్కడ ఒక ఆయన కూర్చొని, పెద్ద ఆయన ఒక ఆయన బయట కూర్చొని చెప్తున్నారు మెట్ల మీద కూర్చొని, ఇక్కడ శివగంగ ఉంది దర్శనం చేసుకోండి వెళ్ళి అనేసి. ఇంకా అక్కడ శివలింగాలు ఉన్నాయి కదా, శివలింగాల మీద కాస్త నీళ్ళతో అభిషేకం చేసుకొని అలాగే తల మీద కొన్ని నీళ్ళు చల్లుకొని వచ్చాను అనమాట. అక్కడ ఇవన్నీ అసలు నాకు గుర్తు కూడా లేవండి. ఆ దారిలో ఏమేమి ఉన్నాయి ఇప్పుడు ఇంతకు ముందులాగా లేదు, అన్నీ కట్టేశారు. ఇంకా స్వామివారి దర్శనం అయితే చేసుకున్నామండి. కార్తీక మాసం, అందులోకి శనివారం కదా, కొంచెం రష్గానే ఉంది. అయినా సరే దర్శనం అయితే తొందరగా అయిపోయింది. మేము ఇంకా అన్నదానం పెడుతుంటే అన్నప్రసాదం తినేసి వచ్చేసాము.